హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అరే మామ యూట్యూబ్ ఛానల్. మీరు తమిళ లో చూసే ఉంటారు కదా, విష్ణు సిరీస్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. అసలు ఎందుకు ఇట్లా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తున్నాను అంటే మీకు అందరికీ కూడా క్లారిటీ రావాలి. నేను ఎప్పుడో ఒకటే నమ్ముతాను, నా స్టోరీని మీరు అందరూ ఫుల్ గా తెలుసుకోవాలి. ఒక పార్ట్ చూస్తే నాకు నిజంగా స్టోరీ అర్థం కాదు. ఎన్నో కష్టపడి ఎన్నో బాధలు పడి బీజిఎంస్ అక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి నానా బాధలు పడి చేస్తాం కాబట్టి మీకు అందరికీ ఈ పెయిన్ తెలియాలని చెప్పేసి ఇలా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సరే, మనం పాయింట్ లోకి వెళ్ళిపోతాం. ఇంక సోచ్ చెప్పకుండా ఇంక ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే అరేమో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాక్సిమం సబ్స్క్రైబర్లు చూస్తారనుకోండి, పక్కన పెట్టేయండి. విష్ణు సిరీస్, ఇప్పుడు విష్ణు సిరీస్ స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే స్టార్టింగే విష్ణు అనేవాడు ఎవరితోని మాట్లాడు, ఎవరితోని ఉండడు, అసలు ఎవరితో సంబంధం ఉండదు. ఇప్పుడు ఎవరైనా సరే వాడితో ఎవరైనా మాట్లాడితే వీడు ఏదో అవసరం, అవతల వాడు ఏదో ఈ నుంచి ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడుతున్నాడేమో అని చెప్పి మైండ్ సెట్లో ఉంటాడు. మిమిక్రీ క్యాసెట్ అనే వరప్రసాద్ వీడికి పరిచయం అవుతాడు, వీడి రూమ్మేట్ అనమాట. సో వీళ్ళిద్దరి జర్నీ ఇలా ఉంటుంది. వీళ్ళిద్దరి జర్నీ ఇలా సాగుతున్నప్పుడు క్లాస్లో అమ్ము అనే క్యారెక్టర్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ అమ్ము అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సారు అమ్ముని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ అమ్మాయికి తెలియదు. అమ్మాయికి తెలియకపోతే సార్ తిడతారనమాట. సో ఎందుకు వస్తారమ్మా కాలేజ్కి అది ఇది అని. అప్పుడు విష్ణుకి బాధ అనిపించి దాని ఆన్సర్ ఏమో బుక్ మీద రాస్తాడు. అది మన వరప్రసాద్ గారు అంటే మిమిక్రీ క్యాసెట్ గారికి వాళ్ళకి మిమిక్రీ వచ్చి కాబట్టి దాన్ని చదివి అమ్మాయి వాయిస్లో చెప్తాడు అనమాట. అంటే అమ్ము వాయిస్లో ఆన్సర్ చెప్తాడు. సార్ వెంటనే తిరిగి తెలుసు కదమ్మా, మరి ఇప్పటివరకు చెప్పలేదు ఏమమ్మా అంటే, నాకు తెలుసు సార్, కానీ మీరు ఏమంటారు అని చెప్పలేదు సార్ అంటది అనమాట. సో ఆ వీడియో మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడైతే ఈ అమ్మాయి చూస్తుంది అనమాట విష్ణు అనే అబ్బాయి రాశాడని. సో వీళ్ళందరూ క్లాస్ అయిపోయి బయటకు వెళ్ళిపోయాక వరప్రసాద్ గారిని అడుగుతుంది. సో ఎవరు మీ ఫ్రెండ్, రాసింది నువ్వు, చెప్పింది నువ్వే కానీ రాసింది నువ్వు కాదు, నేను దాంతో మాట్లాడాలంటది. అప్పుడు వరప్రసాద్ గారు అంటాడు, అంటే అక్కడ జగన్, అలాగే చంద్రబాబు గారు, అలాగే జగన్ సారు, చిరంజీవి గారు వీళ్ళందరూ వాయిస్లో కూడా చెప్తారనమాట. అంటే వాడు మాట్లాడాలనుకుంటే మాట్లాడుతాడు, అంతేగా నువ్వు మాట్లాడాలనుకుంటే వాడు మాట్లాడని. చాలా మంచిగా ఉంటుంది అక్కడ కామెడీ కూడా. అంటే వాడు ఎవరితోని మాట్లాడు అని అక్కడ మనం క్లియర్ కట్గా చెప్పబోతున్నాం. సో ఇప్పుడు అమ్మో ఏం చేస్తుందంటే, వాడు ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఒక రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు అసలు విష్ణు అందరితో ఎందుకు మాట్లాడని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుద్ది. ఆ పక్కనున్న అమ్మాయి చెప్తుంది, లక్ష్మి అనే అమ్మాయి, వాడు ఎవరితోనూ మాట్లాడు, వెళ్ళిన వేస్ట్, టైం వేస్ట్, పట్టించుకోవడానికి చెప్తే బలవంతంగా వెళ్తుంది, తనతో మాట్లాడాలని ట్రై చేస్తుంది. అయినా సరే విష్ణు మాట్లాడు. ఏమంటంటే అది ఇది ఏమంటుంది అంటే, ఒక డౌట్ ఉందంటది. డౌట్ ఉంటే సార్ని అడిగండి, నన్ను ఎందుకు అడుగుతారని చెప్పి చెప్తుంది అనమాట. సో చాలా థ్యాంక్స్ అండి, ఆ రోజు క్లాస్ రూమ్లో ఆన్సర్ చెప్పారని. చెప్పింది నేను కాదు వరప్రసాద్ అంటే, లేదు రాసింది మీరే కదా అంటే, మీరు అలా ఉంటే నాకు బాధ అనిపించింది, మీ ప్లేస్లో ఎవరున్నా సరే అలానే రాస్తానని చెప్పి చెప్తారు అనమాట. సో అంటే విష్ణు ఫుల్గా అవాయిడ్ చేస్తాడు. సో విష్ణు ఎవరితో మాట్లాడు. బట్ ఒక సిచ్యువేషన్ వస్తుంది, విష్ణుకి కాలేజ్ ఫీజు కట్టానమాట. అంటే కడతాడు, అంటే కట్టాలనుకుంటాడు, దగ్గర డబ్బులు ఉంటాయి కానీ అప్పుడు ఫోన్ పే అవ్వదనమాట. అప్పటికప్పుడు ఏం చేయాలి, చాలా మంది నాకు అక్కడ ఏం కామెంట్ చేశారంటే, ఏటీఎం ఉంటుంది కదంటే, ఇప్పుడు వాడు ఎక్కడో ఉంటాడు హాస్టల్లోకి వెళ్ళి ఏటీఎం తేవాలి అంటే, వాడి ఏటీఎం వాడు పెట్లో ఉంటుంది, హాస్టల్కి ఏటీ వేస్తారు. ఇలాంటి నేను ఫేస్ చేసాను ఇది. యాక్చువల్గా ఫోన్ పే అవ్వకపోవడం, అది కార్డు నా దగ్గర లేకపోవడం, రూమ్లో ఉండకపోవడం, అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే ఇంకెవరికైనా ఫోన్ చేయడం, ఇది నా రియల్ లైఫ్లో ఫేస్ చేసింది, నేను అందులో పెట్టాను అనమాట. సో ఇప్పుడు వాడికి వేరే వాళ్ళు అవసరం పడుద్ది, వేరే వాళ్ళు అడిగితే ఏమనుకుంటారా అని చెప్పి ఎవరిని అడగడు. వరప్రసాద్ వాడి దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు వేరే వాళ్ళు అడిగితేనే దీనికి సొల్యూషన్ దొరుకుద్ది అని చెప్పేసి బలవంతంగా వాడే తీసుకెళ్ళి అడిగేసరికి అమ్ము రావడం. అంటే నీ అవసరం అయితే వేరే వాళ్ళు అడుగుతావా, అదే అన్ని ఇప్పటివరకు ఎవరితోనో మాట్లాడేవా, అసలు నువ్వు ఎవరితో మాట్లాడేవాలంటే నీకెందుకు హెల్ప్ చేయాలని చెప్పి అమ్ము చాలా ర్యాష్గా సమాధానం చెప్తాడికి. అంటే వేరే వాడు ఉన్నప్పుడు వచ్చి డైలాగ్ చెప్తుంది అనమాట. అప్పుడేమో వెంటనే వాడు వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయిన అమ్మ వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి, సారీ నిన్ను ఇట్లా అవమానించాలని కాదు, నీకు నేను అంటే నీకంటే రియాలిటీ ఏంటో చెప్పాలని చెప్పేసి నేను అలా మాట్లాడాను, సారీ, అంటే అసలు నీతో మాట్లాడేంత టైం లేదు నా దగ్గర అని చెప్పి వేరే వాళ్ళకి ఫోన్, సరే కాలేజ్ ఫీజు సెట్ అయిందని చెప్పి వాడికి ఫోన్ చేసి అడుగుతుంటే, నీ కాలేజ్ ఫీజు నేను కట్టేసాను చెప్పి అమ్మ అంటది. అప్పుడు ఏమంటది అంటే, నేను సింపతి కోసం దీనికోసం కట్టలేదు, బట్ నీకు రియాలిటీ ఏంటో చూపించదామని చెప్పి కట్టాను, అందరితో నువ్వు సరదాగా ఉండు అంటది అనమాట. అప్పుడు వరప్రసాద్ అంటాడు, నీ గతంలో ఏం జరిగిందో అంతా వదిలేరా, ఇప్పుడు రియాలిటీ ఏంటి అనేది నువ్వు తెలుసుకో, అసలు గతం ఏంటి అనేది ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే ఈ విష్ణు సిరీస్ అనేది కొత్త సిరీస్లో ఉంటుంది. సో అప్పుడేమో సరే అని చెప్పి అంతా మంచిగా అక్కడి నుంచి వీళ్ళతో పాటు మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆ తర్వాత అమ్ముతో ఉంటాడు.
అమ్ముతో వీడు ఏమనుకుంటుంటే అమ్ముని అడుగుతాడు అనమాట. ఏమని అడుగుతాడు అంటే మన ఇద్దరం లవ్ అయినా అని అడుగుతాడు. అంటే అమ్ము భయపడిపోయింది, అసలు మెంటల్లా కొడుకు ఇప్పుడు పొరపాటున ఇప్పుడు లవ్ అని చెప్తే అసలు అతను మాట్లాడే మానేతడేమని చెప్పి ఫ్రెండ్షిప్ అంటది. అసలు యాక్చువల్లీ వీడికి నిజంగా లవ్ ఉంటుంది. అంటే వీడిని కొట్టేస్తారు అనమాట ఆ సీనియర్స్. ఎప్పుడైతే సీనియర్ కొట్టేస్తారో ఆ అమ్మాయి వచ్చి కేర్ తీసుకోవడం ఇవన్నీ చేస్తుంది. అసలు ఈ పాయింట్ ఎందుకు వస్తుంది అంటే వరప్రసాద్ కూడా వాళ్ళ లవర్తో మాట్లాడతాడు, లక్ష్మితో మాట్లాడుతున్నప్పుడు తను కాలేజీకి రాకపోతే ఇటు కాలేజీకి రాడనమాట. సో మెట్ల దగ్గర ఉంటాడు. అరే నువ్వు కాలేజీకి రారా లేట్ అవుతుందంటే, లేదురా లక్ష్మి రాలేదురా, లక్ష్మి వచ్చి వస్తానంటే తను రాకపోతే నువ్వు రావురా కాలేజీకి, నువ్వు రా అని చెప్పి పిలుస్తాడు. అయితే లేదు తను వచ్చాక నువ్వు వస్తానని చెప్తున్నమాట. అప్పుడు ఇటు కోపం వచ్చి నీకేమైనా పిచ్చారా అమ్మాయి గురించి నువ్వు కాలేజీ రావట్లేదంటే, నీకేడా తెలుసురా నీ లైఫ్లో ఎవరైనా కేరింగ్ చేసే పర్సన్స్ ఉంటే నీకు తెలుస్తుంది అని చెప్పగానే అప్పుడు వీడికి కనిపిస్తుంది నిజంగా నా లైఫ్లో ఎవరో కేరింగ్ చేసే పర్సన్స్ లేరా అని. అప్పుడు అమ్ము వీడిని కేర్ చేస్తుంది అనమాట. అప్పుడు అనిపిస్తుంది అమ్ము మీద నిజంగా నాకు ఉన్నది లవ్వే అని. అప్పుడు అమ్ముకు ప్రపోజ్ చేస్తే అమ్ము ఏమో వీడు మెంటల్లా కొడుకుని వదిలేస్తాడని చెప్పి ఫ్రెండ్షిప్ అంటది. పాప మీరు నిజంగానే ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు. అయితే అది తీసుకొచ్చి వరప్రసాద్ చెప్తారు, అరే నేను నిజంగా తను లవ్ చేశాను రా, తనేమో ఫ్రెండ్షిప్ అంటుంది అంటాడు. అప్పుడు వరప్రసాద్ వెళ్ళి అదేంటి నీకు ప్రపోజ్ చేస్తే నిజంగా నీకు లవ్ లేదంటే, ఆడంటే నాకు ఇష్టం రా, ఆడంటే నాకు ఇష్టం రా బాబు అని చెప్తుంది. మరి నువ్వు చెప్పొచ్చు కదంటే ఏమో తెలియదు రా మెంటల్లా కొడుకు మళ్ళీ ఏమంటాడు అని చెప్పేసి నేను చెప్పలేదంటే, అప్పుడు నిజంగా వచ్చి నాకు చెప్తాడు విష్ణుకి, నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయరా నిజంగా తనకి ఇంకేసారి ఇంకేం వాళ్ళకి వీళ్ళకి చెప్పకని చెప్తే అలా అడగకుండా డైరెక్ట్ ప్రపోజ్ చేయంటాడు. అప్పుడు నిజంగానే ప్రపోజ్ చేస్తాడు. అమ్ము ఒప్పుకుంటుంది. మీరు అందరూ చూసే ఉంటారు కదా, అమ్ము ఒప్పుకుంటుంది అనమాట. అప్పుడు వరప్రసాద్ గారు నిజంగా చెప్పడం అనమాట. అంటే అమ్ము విష్ణు లవ్ చేస్తుందని వాడికి నిజంగా ముందే తెలుసు. అంటే అమ్ము చెప్తుంది అనమాట వాడంటే నాకు ఇష్టం రాని. కానీ ఇప్పుడు వరప్రసాద్ గారు డైరెక్ట్గా విష్ణుకి చెప్పొచ్చు కదా, ఎలా అరే నేను లవ్ చేస్తుందిరా అమ్మాయి, నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు అని చెప్పొచ్చు కదా. అలా చెప్పడు, నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి అంటాడు. ఒప్పుకుంటుందో లేదో తెలియదు, మరి వెళ్ళి ప్రపోజ్ చేయి అంటాడు. అప్పుడేమో ఎప్పుడైతే ప్రపోజ్ చేస్తాడో అమ్మ ఒప్పేసుకుంటుందో అమ్మ ఒక మాట అంటది విష్ణుతో, నేను వరప్రసాద్ గారికి చెప్పాను కదా నేను లవ్ చేస్తున్నా అని నీకు చెప్పలేదా అంటది. అప్పుడు నిజంగా వరప్రసాద్ గారు నన్ను ఏదో చేస్తున్నానేమో, వెనక ఏదో కుట్ర చేస్తున్నానేమో అనుకుని వెళ్ళి వరప్రసాద్ కాలర్ పట్టుకుంటాడు. ఎప్పుడైతే కాలర్ పట్టుకుంటాడో ఆడు చెప్తాడు అనమాట, అరే ఇప్పుడు ఆ అమ్మాయి నేను ప్రపోజ్ ఇప్పుడు ఆ అమ్మాయి నేను లవ్ చేస్తున్నా నీకు డైరెక్ట్గా నేను చెప్పేస్తే నీకు ఆ ఫీల్ ఉంటుందిరా. ప్రతి అబ్బాయి కూడా తన లైఫ్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా లేదో ఒక భయంతో ప్రపోజ్ చేస్తారా. చేసినప్పుడు సడన్గా ఆ అమ్మాయి రిటర్న్లో నువ్వంటే కూడా నాకు ఇష్టం అని చెప్తే ఆ ఫీల్ వేరే ఉంటుందిరా. ప్రతి అబ్బాయి లైఫ్లో ఆ ఫీల్ ఉండాలిరా అని చెప్పేసి అది మిమిక్రీ క్యాసెట్ కూడా విష్ణుకి నిజం చెప్పాలన్నమాట. సో ఎప్పుడైతే నిజం చెప్పట్లేదో పోనీ వీళ్ళిద్దరూ కలుస్తారు. తర్వాత వీళ్ళందరిది లవ్ కూడా మంచిగా ఉంటుంది, అంతా మంచిగా ఉంటుంది. తర్వాత ఏమవుద్దంటే ఇప్పుడు లక్ష్మి వరప్రసాద్ మధ్య లవ్ ఉంది కదా, ఈ లక్ష్మి అనే అమ్మాయి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రాదనమాట. ఎందుకు రాదు ఏంటి అనేది తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో శివ విష్ణులో ఉంటది అనమాట. శివ విష్ణు సిరీస్ లో అసలు ఈ అమ్మాయి ఎందుకు రాదు, ఈ అమ్మాయిని కాలేజ్కి మళ్ళీ ఎందుకు పంపించరు, ఇవన్నీ కూడా తర్వాత ఉంటది. తర్వాత విష్ణు అమ్ము విష్ణుకి ఒకసారి ఫేవర్ అయితే అమ్ము డైరెక్ట్ గా రూమ్కి వెళ్ళి వాళ్ళు పర్సనల్ గా ఫిజికల్ గా కలుస్తారనమాట. అంటే ఈ సిరీస్ లో కలిసినప్పుడు వాళ్ళు కలిసిన తర్వాత అది అంటది మనం అలాగే ఈ విధంగా కలిసాం కదా మా నాన్నకి నేను చెప్పేస్తానంటది. అసలు నువ్వు మీరు అనుకోవచ్చు అసలు రమణ నీ దాంట్లో అసలు ఆ సీన్సే ఉండవు, ఎందుకు ఈ సీన్ పెట్టావు అంటే, ఈ సీన్ ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు విష్ణుకు ఒక గతం ఉంటుంది. ఆ గతం చెప్పాలి అంటే నార్మల్గా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడు కదా. ఇప్పుడు అసలు ఎవరికి చెప్పినప్పుడు ఎవరితో మాట్లాడినాడో ఒక గతం ఎలా షేర్ చేసుకుంటాడు. అప్పుడు శివ విష్ణులో ఒక డైలాగ్ ఉంటుంది స్టార్టింగ్లోనే, నీతో మానం కూడా పంచుకున్నానరా నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా అంటది. అంటే ఇట్లా చెప్పకుండా ఆన్సర్ చెప్పకుండా మౌనంగా ఉంటే ఎలా అంటది. సో దానికోసం అని చెప్పి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్యన ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అంత ఉంది కాబట్టే విష్ణు తన కోసం ఈ గతం మొత్తం చెప్పాడని చెప్పడానికే మనం ఆ సీన్ పెట్టాం. సో ఆ సీన్ తర్వాత వీడు వద్దన్నా సరే వాళ్ళ నాన్న చెప్పేసిద్ది. వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత రెస్టారెంట్లో కలుద్దాం అనుకుంటారు. విష్ణు వస్తాడనమాట. అంటే వరప్రసాద్ అంటాడు నువ్వు వాళ్ళ నాన్న కలడానికి వెళ్ళకరా, ఎందుకంటే లక్ష్మి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది మా గురించి, అప్పటి నుంచి దాన్ని కాలేజీ పంపించట్లేదు, వాళ్ళ ఊరి నుంచి పంపించట్లేదు అని చెప్తాడు. సో అప్పుడు ఏం జరుగుద్దంటే ఎలా అయినా సరే అమ్ము చెప్పేసిద్ది ఇప్పుడు వెళ్ళిపోతే తప్పదు. సో తప్పకుండా వెళ్తాడు రెస్టారెంట్ దగ్గరికి. ఇలా విష్ణు వస్తూ ఉంటే వాళ్ళ నాన్న విష్ణుని చూసి శివన్న అంటాడు. ఇప్పటి వరకు అందరూ కూడా విష్ణు అనేది కొత్త సిరీస్ అనుకుంటారు. ఇక్కడ అర్థమవుద్ది శివన్న విష్ణు సిరీస్ రెండు కంబైన్ అని. ఇక్కడ అందరికి వచ్చే ఆలోచన ఏంటో తెలుసా, అసలు శివన్ బతికే ఉన్నాడు, శివన్ బతుకుండి విష్ణులాగా వచ్చాడు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అర్థమైందా? అంటే శివన్ మారిపోయి విష్ణులాగా వచ్చాడు నటిస్తాడని ఇక్కడ అనుకుంటారు. అసలు రియాలిటీ ఏంటి అనేది శివ విష్ణు సిరీస్ లో తెలిసింది. సో విష్ణు సిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు శివ విష్ణు సిరీస్కి వెళ్ళిపోతాం.